జగన్ పై అటాక్ కి సంబంధించి సజ్జల రియాక్ట్ అయ్యారు. జగన్ కి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు అన్నారు. జగన్ కి డ్రామాలు ఆడడం, నటించడం తెలియదు అన్నారు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు భయపడుతున్నారని, దోషులెవరో విచారణలో తేలుతుందని అంటున్నారు సజ్జల. నింద తమపైకి వస్తుందని టీడీపీ భయపడుతోంది అన్నారు. ఎవరైనా తమపై తాము దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు సజ్జల. డ్రామాలు ఆడవాళ్ళు అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే. కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యము యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు మళ్ళీ విచిత్రం. ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడమో లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా. ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది. ఆయన చేస్తాడు డ్రామాలు. ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏమున్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను. అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు. అలాంటి వాటిలో ఆయనతో పాటు ఉన్నవాడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్. వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ. అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలని ఈయన చూపాలని చూస్తే అవి జనం అయితే నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ళ ముందు చూస్తున్నారు, 12 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి